వైస్ ప్రొవిన్షియల్ సిస్టర్ గారైనటువంటి సిస్టర్ తార్సిల్లా గారు, సుపీరియర్ సిస్టర్ గారైనటువంటి సిస్టర్ విజయకుమారి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సిస్టర్ అయినటువంటి మరలా తిరిగి వచ్చినటువంటి సిస్టర్ రాజీ గారు, అదేవిధంగా రెవరెండ్ సిస్టర్స్, ప్రియమైనటువంటి ఉపాధ్యాయులారా, మిక్కిలి ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈ చదువుల సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా, ఈ నూతన చదువుల సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా మనందరం కూడా ఈ రోజున ఈ రీతిగా ఇక్కడ చేరి ఈ దివ్య బలి పూజను సమర్పించుకుంటూ దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఆ దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఇది మనందరికీ కూడా అవసరం. దేవుని కృప, దేవుని యొక్క దీవెన మనందరికీ కూడా అవసరం. ఈ సందర్భంగా నేను సిస్టర్ తార్సిల్లా గారి నుండి వాళ్ళ యొక్క మఠానికి, మఠ శ్రేష్ఠులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్కూలు. ఇది సహజంగా అన్ని చోట్ల ఉండేటువంటి స్కూలు కాదు. ఈ ఆవరణలో ఒక ప్రత్యేకమైనటువంటి పిల్లల కొరకై చదువులు చెప్పబడుతున్నాయి. కొంతమంది పిల్లలు అన్నీ సవ్యంగా ఉన్నా కానీ మనలో కొంతమంది, ఇక్కడ చదువుకునే పిల్లల్లో కొంతమందికి దృష్టి లేనటువంటి వారు ఉన్నారు, చూడలేనటువంటి వారు ఉన్నారు. బ్లైండ్ స్కూల్ అంటారండి దీనిని. యాక్చువల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ అనే పదాన్ని వాడుతున్నారు. అది మాత్రమే కాకుండా ఈ ఆవరణలో ఇంకా మానసిక వైకల్యం ఉన్నటువంటి వారి కూడా ప్రత్యేకంగా ఇక్కడ తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. ఇది మనం బయట అనుకున్నంత సులువు కాదండి ఈ పని. ఇంత క్లిష్టమైనటువంటి, ఇంత కష్టమైనటువంటి ఈ సేవ చేస్తున్నటువంటి సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ, మీకు నేను తప్పనిసరిగా మేత్రాసనం తరపున మాత్రమే కాదు, నేను వ్యక్తిగతంగా కూడా ధన్యవాదాలను తెలియచేయాలి. ఇది చాలా కష్టతరమైనటువంటి పని అండి. ఈజీ అనుకోవచ్చు, చెప్పొచ్చు మాటలు, కానీ అంత సులభం కాదు. ఈ ఆధునిక ప్రపంచంలో సహజంగా అన్నీ బాగున్న పిల్లలకి చదువులు చెప్పటమే చాలా కష్టం. అటువంటిది మరి ఇటువంటి సేవ చేస్తున్నట్టు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక ఈ నూతన చదువుల సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా పిల్లలారా, మీకందరికీ ఒక చిన్న సందేశం. ఒక 4-5 నిమిషాల పాటు జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటిది ఏమిటి అంటే, ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమిస్తున్నాడు? మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అవకాశం అంటే, ఈ సంవత్సరం మరలా చదువుకునే అవకాశము, జ్ఞానాన్ని పెంచుకునే అవకాశము. మన దేవుడు మనకి అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడు. దేవుడు మరలా మనందరినీ కూడా స్కూలుకు పిలిచి చదువుకోండి అబ్బాయిలు, చదువుకోండి అమ్మాయిలు అనని గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అంటారు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. సమయము, అదేవిధంగా సముద్రంలో లేచినటువంటి కెరటము అలా ఎవరి కోసం ఆగదండి. ఫోటో తీసుకుంటా అలా నువ్వు అక్కడే ఆగంటే ఆగదు, అది పడిపోద్ది కిందికి. నేను ఫోజిస్తా అప్పుడు దాకా నువ్వు ఆగమంటే ఆగదండి. అలాగనే సమయం కూడా ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఈ సంవత్సరం నువ్వు ఎన్నో క్లాసు? 9th. వచ్చే సంవత్సరం 10వ తరగతికి వెళ్ళిపోతావు నువ్వు ఆటోమేటిక్గా. నెట్టేస్తారు నిన్ను. అక్కడ ఉంటుంది అసలైన విషయం, అక్కడ ఉంటుంది అన్నమాట అసలైన విషయం. కాబట్టి సమయం ఎవరి కోసం కూడా ఆగదు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవటం అంటే ఏమిటి? దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని
మనం వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. మీకు చాలా చక్కని స్కూల్ ఒకటి ఉందండి, అర్థమైందా? చాలా చక్కని స్కూల్, నిజంగా మంచి క్యాంపస్ ఉందండి. మీకు చక్కని క్యాంపస్ ఉంది. ఇంత పెద్ద క్యాంపస్లో ఉండట్లేదండి ఈ రోజుల్లో. అంతా ఒక బడ్డీ కొట్లా పెట్టేసేసి ఇరికిరుగ్గా దాంట్లోనే. ఇటువంటి క్యాంపస్ ఉండటం వల్ల మనసు కూడా బ్రాడ్గా తయారవుతుందన్నమాట. చక్కని వాతావరణం మీకుంది, దేవుడు దీవించాడు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. గ్రీకు మైథాలజీలో అవకాశము, ఆపర్చునిటీస్, ద గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అవకాశాలు ఇచ్చే దేవుడు ఒకడు ఉంటాడండి. ఆయనకేంటంటే, అందరు నకలు చూడండి, ఆయనకేంటంటే జుట్టు ఇదంతా ఎదర జుట్టు, నాకు ఆపోజిట్గా ఉంటుందండి అది. ఆ అవకాశాల దేవుడికి, ద గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్కి ఈ జుట్టు అండి ఎదర ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది, చాలా ఉంటుంది జుట్టు. కానీ ఇక్కడి నుంచి వెనక జుట్టు ఉండదు ఇంకా దేవుడికి. ఎందుకని అంటే అవకాశం మనకు దొరికినప్పుడే పట్టుకోవాలి. అవకాశం మనం దాటిపోయిన తర్వాత పట్టుకుంటే అది మనకి దొరకదు. ప్రియమైనటువంటి పిల్లలారా, దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడండి. బైబిలులో పౌలు గారు అనే మహర్షి కొరింథీ పత్రిక అనే పత్రిక రెండు సార్లు రాశాడండి. దాన్ని మొదటి కొరింథీ పత్రిక, రెండవ కొరింథీ పత్రిక అంటారు. ఆ పత్రికల్లో పౌలు గారు ఏమంటారంటే, దేవుని వద్ద అనేక వరాలున్నాయి, ఆయన వరాలకు కొదవలేదు, ఆయన ఆశీర్వాదాలకు కొదవలేదు, అనేక వరాలు ఉన్నాయి ఆ దేవుడి దగ్గర. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం ఇస్తాడు దేవుడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం ఇస్తాడు. మన బాధ్యత ఏంటంటే ఈ దేవుడిచ్చినటువంటి ఈ వరాన్ని మనం అందిపుచ్చుకొని దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున ఈ నూతన చదువుల సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా మీకందరికీ ఒక చిన్న కథ చెప్తాను. కథ అంటే ఇష్టమేనా మీకందరికీ? కథ అంటే ఇష్టమేనా? తలతో చెప్పమని, నోటితోటి చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు నోటితో చెప్పారు, తలతో చెప్పటం అంటే ఇట్టనమాట, అదేం అర్థం కాదు. కథలంటే ఇష్టమేనా? వెరీ గుడ్. ఒక అడవిలో ఒక అతను కట్టెలు కొట్టి, జాగ్రత్తగా వినండి, ఏం కొడుతున్నాడు? కట్టెలు కొట్టి. పాత రోజులు అప్పుడు గ్యాస్ రాలా, ఇంకా ఫ్రీ గ్యాస్ స్టవ్ ఇంకా రాలా, అర్థమైందా? గ్యాస్ రాలా కాబట్టి కట్టెల పుల్లలతోటి భోజనం వండటం. అతను ఏం చేసేవాడంటే ప్రతిరోజు కూడా ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలు తీసుకొని వచ్చి ఊర్లోకి వచ్చి అమ్ముకొని ఆ డబ్బులతోటి అతను కుటుంబాన్ని పోషించుకునేవాడు, భోజనం కొనుక్కునేవాడు. అర్థమైందా? వెరీ గుడ్. అయితే రోజు అదే పని చేస్తా ఉన్నాడు. సంవత్సరాలు, నెలల రోజులు అదే పని చేస్తున్నాడు. ఒక రోజున ఒక మునీశ్వరుడు, ఒక జ్ఞాని ఆ దారి గుండా వెళతా అక్కడ కట్టెలు కొట్టేటువంటి అతన్ని చూచి ఏమన్నాడంటే, ఏమయ్యా రామయ్య, కొంచెం ముందుకు వెళ్ళు, ఇంకొంచెం ముందుకు వెళ్ళు అన్నాడు. ఏమన్నాడు? అందరు చెప్పండి, మళ్ళీసారి చెప్పండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళు, చెప్పండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళు అన్నాడు. ఏమన్నాడు? అతను వెళ్ళిపోయాడు. ఆ జ్ఞాని ఈ రామయ్యతోటి ఇంకొంచెం ముందుకు వెళ్ళవయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను మర్చిపోయి మళ్ళీ కట్టెలు కొడుతున్నాడు, అమ్ముతున్నాడు, కట్టెలు కొడుతున్నాడు. ఎప్పుడో ఒక రోజున అతనికి గుర్తొచ్చింది. ఏమని గుర్తొచ్చింది? వెరీ గుడ్, ఇంకొంచెం. అతను అనుకున్నాడు, ఆ జ్ఞాని, ఆ మహాముని నాకు ఎందుకు చెప్పాడంట ఆ మాట అనుకొని ఆలోచించి, అసలు ముందుకు వెళదాం, ఏముంటుందో చూద్దాం అనుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. అడవి లోపలికి వెళతంటే అది కీకారణ్యం, లోపలికి వెళ్ళాది గట్లా. అయినా కానీ ముళ్ళు, కంచెలు, చెట్లు అడ్డం ఉన్నా కానీ వాటన్నిటి కష్టపడి నరికి తీసేసి ఒక దారి తయారు చేసి చాలా లోపలికి వెళ్ళాడు. ఆశ్చర్యం, అక్కడ
అతనికి టేకు చెట్లు కనబడ్డాయి. అన్ని టేకు చెట్లే, అన్నీ టేకు చెట్లే. ఆశ్చర్యపోయాడు. అరే, ఇక్కడ చాలా విలువైనటువంటి కలప ఉందే. నేను చాలా రోజుల నుంచి అక్కడే పనికిరాని పుల్లలు అమ్ముకుంటున్నానే. నేను నెల రోజుల పాటు పనిచేసింది, ఒక్కరోజు పని చేస్తేనే ఈ డబ్బులు వస్తాయి నాకు. టేకు చెట్టు తెలుసు కదా, మంచి మంచి దర్వాజాలు, తలుపులు, మంచాలు, విలువైన వస్తువులు, కాస్ట్లీ థింగ్స్ అన్నమాట, అవి తయారు చేస్తారు. అతను టేకు చెట్టు కొట్టుకొని ఊర్లోకి వెళ్ళి అమ్మాడు. కొద్దిగా ధనవంతుడయ్యాడు. కొన్నాళ్ళు అదే పని చేస్తూ ఉన్న తర్వాత మరలా ఆ ఋషి, ఆ మునీశ్వరుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఏమన్నాడు? ఇంకొంచెం ముందుకు వెళ్ళు అన్నాడు. మరలా ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళదాం అనుకుని ప్రయత్నం చేశాడు. అన్ని ముళ్ళున్నాయి, అన్ని కంచి చెట్లు ఉన్నాయి. ఈజీ కాదండి, సులభం కాదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. చాలా కష్టపడ్డాడు, చాలా శ్రమపడ్డాడు, చెమటోడ్చాడు, శ్రమించాడు, చాలా ముందుకు వెళ్ళాడు దారి తయారు చేసుకొని. అక్కడికి వెళ్ళేసరికి ఈసారి అక్కడ మంచి వాసన వస్తుంది. చక్కటి ఏమొస్తుంది? సెంటు వాసన వస్తుంది. ఏమొస్తుంది? సెంటు వాసన వస్తుంది. ఏంటబ్బా ఇక్కడ అంతా కూడా సెంటు వాసన వస్తుందని ఒక చెట్టును కొట్టేసరికి ఆ చెట్టు గుమగుమలాడుకుంటా మంచి గంధపు చెట్టు అని అతనికి అర్థమయ్యింది. ఏం చెట్టు అండి? గంధం తెలుసా? మంచి చాలా కాస్ట్లీ అనమాట, చాలా ఖరీదు. టేకు చెట్టు కంటే చాలా ఖరీదు అనమాట అది. ఆ గంధం నుంచే సెంటు తయారవుద్దండి, గంధం నుంచే సెంటు తయారు. ఆ తరువాత అతను ఆ చెట్టు ఒక చిన్న మొక్క అమ్మితే లక్షల రూపాయలు వచ్చినాయి అతనికి. ఇప్పుడు కొట్టకూడదు, అడవిలోకి వెళ్ళి. ఆ రోజుల్లో పర్మిషన్ ఉంది, దాని గురించి చెప్తున్నా నేను, ఓకేనా? వెంటనే ధనవంతుడు అయిపోయాడు. ఆ రీతిగా అతడు జీవితంలో తాను ఊహించిన రీతిలో చాలా గొప్ప స్థితికి వెళ్ళాడు. జాగ్రత్తగా ఆలకించండి గణించి. ప్రియమైనటువంటి విద్యార్థులారా, మనము కూడా ప్రతి సంవత్సరం మన చదువులలో, మనం నేర్చుకునే విధానములో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అర్థమైంది అందరికీ? ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉండకూడదు. సంవత్సరం ఇంకొంచెం జ్ఞానం ఎక్కువ సంపాదించాలి. పోయిన సంవత్సరం మనకి 60% మార్కులు వస్తే ఈ సంవత్సరం ఎంత శాతం రావాలి? 100 70%, 80%. అర్థమైందా? వస్తే మంచిదే, 100% కాదంటలా. 60% మార్కులు వస్తే ఇంకొంచెం ముందుకు వెళదాం. వేరే వాళ్ళతో పోటీ వద్దు మనకి, మనతో మనకే పోటీ. డోంట్ కంపేర్ విత్ అదర్స్, యూ షుడ్ ఫైట్ విత్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుంది అందరికీ? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు నీతో నువ్వు అనుకోవాలి, నేను ఇంకొంచెం కష్టపడతా ఈ రోజున, నేను ఇంకొంచెం నేర్చుకుంటా ఈ రోజున, నేను ఇంకొంచెం మంచిగా చదువుతా ఈ రోజున, నేను ఇంకొంచెం మంచి పిల్లవాడిగా మారతా ఈ రోజున, నేను ఇంకొంచెం మంచి పిల్లగా మారతా ఈ రోజున అని నీవు చెప్పుకుంటే, ఆ కథలో చెప్పినట్లుగా అతడు ఏ విధముగా జీవితంలో ఎదిగాడో అదే విధముగా నీవు కూడా జీవితంలో ఎదుగుతావు. బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్త 25వ అధ్యాయములో ఒక మంచి కథ ఉంటుందండి. ఉపమానం, యేసు ప్రభు చెప్పిన ఉపమానం. ఏంటి ఆ కథ? నేను చెప్తాను వినండి. ఒక యజమానుడంట 3 సేవకులను పిలిచి ఏమన్నాడంటే, ఒకడికి 5 లక్షల వరహాలు ఇచ్చాడు, ఇంకొకడికి 3 లక్షల వరహాలు ఇచ్చాడు, ఇంకొకడికి 1 లక్ష వరహాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి అందరూ? మొదటోడికి ఎన్ని ఇచ్చాడు? తర్వాత వాడికి వెరీ గుడ్. ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే, అరే అబ్బాయిలు, మీరు వీటితో కష్టపడి సంపాదించుకోండి అని చెప్పాడు. మొదటి వాడు ఏం చేశాడంటే, ఆ 5 లక్షల వరహాలతోటి వెళ్ళి బాగా కష్టపడ్డాడు. కష్టపడి ఏం చేశాడు? ఇంకొక 5 లక్షలు సంపాదించాడు. 5 ఎంత? వెరీ గుడ్, 10 లక్షలు అయినాయి అతని దగ్గర. రెండో వాడు ఏం చేశాడంటే, వాడు కూడా కష్టపడ్డాడు. కష్టపడి ఏం చేశాడు? వాడు ఇంకొక 3 లక్షలు సంపాదించాడు. ఎన్నైనా ఇప్పుడు? మూడో వాడు ఏం చేశాడు తెలుసా? వెళ్ళి కష్టపడలా, గొయ్యి తీసి గోతులో పెట్టాడు.
అప్పుడు ఎన్నైతే అయ్యి ఒకటిగానే ఉంటుంది. ఒకటిగా ఉండదో 0 అయింది కష్టపడకపోతే. అవును, అది జరుగుద్ది, అక్కడ జరుగుద్ది. అది ప్రభు వచ్చి ఏమంటాడంటే మొదటి వాడితోటి, నువ్వు 5 సంపాదించావు కదా, ఇంకొక 5. నువ్వు 3 సంపాదించా, కష్టపడ్డావు కాబట్టి ఇంకొక 3. చివరి వాడు ఏం చేశాడు? గొయ్యి తీసి గోతులో పెట్టి ఏం చేశాడు? సోమరిపోతులాగా ఉండిపోయాడు. ఎలాగా ఉన్నాడు? సోమరిపోతులాగా ఉండిపోయాడు. యజమానుడు ఏమన్నాడు తెలుసా? ఓరి సోమరిపోతు, ఓరి దుష్ట సేవక, నేను విత్తని చోట కోయువాడుననియు నాటని చోట పంటను చూచువాడని నీకు తెలుసు కదా, నీకిచ్చినటువంటి ఆ 1,00,000 వరహాలు ఇచ్చేసాయి అని చెప్పి ఎక్కువ ఉన్నవాడికి ఇచ్చాడట. ఏమి నేర్పిస్తుంది ఉపమానం అంటే, దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే, ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఆ ఉన్న జ్ఞానము కాస్త పోద్ది. కాబట్టి 10వ తరగతి చదివే పిల్లలారా ఎంతమంది నా చేతులు పైకెత్తండి? వెరీ గుడ్. 9వ తరగతి చదివే పిల్లలు ఎంతమంది నా చేతులు పైకెత్తండి? వెరీ గుడ్. 8వ తరగతి చదివేటువంటి వాళ్ళు? ఓకే. 7వ తరగతి చదివే వాళ్ళు? వెరీ గుడ్. క్లాస్ వైజ్గా కూర్చున్నారన్నమాట. చాలు. ఎందుకని మీ చేతులు పైకెత్తమని చెప్పాను అంటే, ఇక్కడున్న చిన్న పిల్లలకి అర్థం కాకపోవచ్చు నేను చెప్పే మాటలు, కానీ మీకు అర్థం కావాలి చాలా క్లియర్గా. అవునా కాదా? మీరు అర్థం చేసుకునే వయసులో ఉన్నారు. ఏమిటి? దేవుడు మీకు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు ఈ స్కూల్లో చదువుకోవటానికి. కష్టపడాలి. శ్రమకు మించినట్టుది వేరేది లేదండి. చదువు ఊరికే రాదు. ఈ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. గుండాతను వస్తాడు, ఏమంటాడు? డబ్బులు ఈ చూస్తాం, బంగారపు అడ్వర్టైజ్మెంట్లు బాగా చూస్తాం మనం. అర్థమైందా? డబ్బులు ఊరికే. అయితే నేనేమంటున్నానంటే, బంగారము కంటే విలువైనటువంటిది జ్ఞానము. అర్థమైంది అందరికీ? బంగారము కంటే విలువైనది ఏంటిది? అందరు చెప్పండి. జ్ఞానం అంటే ఏంటి? చదువు. అర్థమైందా? బంగారం కంటే విలువైంది చదువు ఊరికే రాదు. గుర్తుపెట్టుకోండి, చదువు ఊరికే రాదు. కష్టపడాలి. తెలుగులో చక్కని సామెతలు ఉన్నాయి కష్టాన్ని గురించి. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కష్టే ఫలి. ప్రియులారా, ప్రియమైన విద్యార్థులారా, ఎప్పుడూ కూడా కుందేల్లాగా ఉండొద్దు. మనం ఎలా ఉండొద్దు? కుందేలు ఏమంటది? పరీక్షలు చాలా రోజులు ఉన్నాయిగా, నీకు చాలా దూరం ఉందిగా తాబేలు, వద్దు మనకే. కుందేల్లాగా ఉండొద్దు, తాబేల్లాగా కూడా ఉండమాకండి. అది కూడా ఇష్టం లేదు నాకు. తాబేల్లాగా కూడా ఉండమాకు. తెలుసుగా కుందేలు తాబేలు కథ? తెలిసిన వాళ్ళు ఎంత చేతులు పైకెత్తండి? వెరీ గుడ్. అందరూ తెలుసు. చేతులు దించండి. ఇప్పుడు కుందేల్లాగా ఉండకూడదు, తాబేల్లాగా ఉండకూడదు. కుందేలు మనస్తత్వం అంటే కుందేలు శక్తిని కలిగి తాబేలు మనస్తత్వం కలిగి ఉండాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది కుందేలు శక్తి మనలో ఉండాలి, తాబేలు మనస్తత్వం మనలో ఉండాలి. కుందేలు శక్తి ఏంటి? అసలు శక్తి త్వరగా పరిగెట్టగలదు. తాబేలు యొక్క మనస్తత్వం ఏంటి? పట్టు విడవకుండా ప్రయత్నం చేయటం. ఇవి రెండు మనకు ఉండాలి. అప్పుడు మనం తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఈవెన్ గాడ్ హెల్ప్స్ ఓన్లీ దోస్ హు హెల్ప్ దెమ్సెల్వ్స్. దేవుడు కూడంట ఎవరికి సహాయం చేస్తాడంటే, ఎవరైతే తమకు తాము సహాయము చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నారో వారికే దేవుడు కూడా సహాయం చేస్తాడు. అంటే ఏంటి? ఎవరైతే కష్టపడటానికి సిద్ధముగా ఉన్నారో వారికే దేవుడు కూడా సహాయం చేస్తాడు. నేను సోమరిగా ఉంటాను అంటే దేవుడు సహాయము చెయ్యడు. ఇప్పుడు రెండవ అంశములోనికి వెళదాం. చాలా ముఖ్యమైన అంశము. నూతన చదువుల సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా, as we begin the new academic year, we should ask for the blessings of the Lord. మనం కష్టపడితేనే సరిపోదండి.
మానవ ప్రయత్నము, దేవుని యొక్క దీవెన, ఇవి రెండు కలిసి నడవాలి. జోడెడ్లు అన్నమాట. లతీను భాషలో ఒక మాట ఉంటుంది, ఓరా ఎత్ లబోరా, అంటే ప్రార్థన పని రెండు కలిసి వెళ్ళాలి. మన ప్రయత్నానికి ఎవరి దీవెన కావాలి? దేవుడు దీవెన కావాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడికి రాకముందు, పాస్టల్ సెంటర్ డైరెక్ట్గా రాకముందు తాళపోలులో పనిచేసేవాడిని విచారణ గురువుగా. అక్కడ బస్ స్టాండ్లో ఒక వ్యక్తి ఉండేవాడండి. అంటే మానసికంగా మెంటల్లీ ఛాలెంజ్డ్ పెద్ద ఆయన, ఎప్పుడు అటు ఇటు పరిగెడతా ఉండేవాడు. అతన్ని చూసినప్పుడు నాకు జాలేసింది. ఒక రోజున నేను అతను ఎవరు అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అన్నారు, అతను చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయనండి అని చెప్పారు. బాగా చదువుకున్న మేధావండి అని చెప్పారు. చాలా చదువుకున్న వ్యక్తి అంటండి. అప్పుడు నాకు అర్థమయ్యింది, నాకెంత జ్ఞానం ఉన్నా కానీ ఆ దేవుడు నాకు సహాయపడకపోతే, నా జ్ఞానమే నాకు వ్యతిరేకముగా పనిచేస్తే ప్రమాదం కూడా ఎంతండి. మానవ జీవితం ఎంత? ఒక్క సెకండ్లో మనసుకి ఏదన్నా రావచ్చండి, మైండ్కి ఏదైనా జరగవచ్చండి, మెదడుకి ఏదైనా జరగవచ్చండి. ఆ పెద్ద ఆయనకి కూడా అంత జ్ఞాని, అంత ధనం ఉన్న ఆయన సరిగా బట్టలు కూడా ఉండవండి ఇప్పుడు ఆయన మీద. కారణం ఏంటంటే ఆయనకి మతి స్థిమితం లేకుండా పోయింది. ప్రియులారా, మనకెంత జ్ఞానం ఉన్నా కానీ, ఎంత డబ్బున్నా కానీ, ఎంత సంపదలున్నా కానీ, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కృప లేకపోతే అన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అయిపోతాయి. ఈ రోజున మనం చదువుకున్న మొదటి పట్టణాన్ని ఒకసారి చూస్తే, బైబిల్ గ్రంథంలో సొలొమోను రాజు అనేటి ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేంటండి? అందరు చెప్పండి. ఏమంటారంటే బైబిలులో అతనే మహాజ్ఞాని అంటారు. ఒక రోజున దేవుడు ఆయన దగ్గరకు వచ్చి అన్నాడు, సొలొమోను సొలొమోను, కలలో దర్శనంలో, ఈరోజు అదే చదివారు టీచర్ గారు. ఏమన్నాడు? సొలొమోను సొలొమోను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నీకేం కావాలో? మిమ్మల్ని అడిగితే ఏం కోరుకుంటారు? ఏం కావాలో కోరుకోమంటే ఏం కోరుకుంటారు? అబ్బా 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 అబ్బా, మంచిదమ్మా, ఆ మాట చెప్పారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, అదే మీకు ఇచ్చునుగాక దేవుడు, చదువు కావాలి అని కోరుకుంటున్నారు. గాడ్ బ్లెస్ యూ, తదాస్తు, దేవుడు ఆ వరంతో మిమ్మల్ని దీవించుదురు. దేవుడికి ఒకసారి చప్పట్లు కొడదాం అందరం కలిసి. ఓకే, గుడ్, చాలు చాలు చాలు. ఇప్పుడు ఆ సొలొమోను రాజు కూడా దేవుడు అతను కనబడి నీకేం కావాలో కోరుకో అంటే, మీరిప్పుడు కోరుకున్నట్లుగానే సొలొమోను రాజు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నాకు మంచి చెడులను ఎంచేటువంటి జ్ఞానాన్ని ఇవ్వు అని కోరుకున్నాడు. వివేకమునివ్వు అని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని, వివేకాన్ని ఇవ్వమని కోరుకున్నాడు. దేవుడు సంతోషపడ్డాడు. దేవుడు సంతోషపడ్డా ఏమన్నా తెలుసా? నువ్వు డబ్బు అడగల, సంపదలు అడగల, రాజ్యాలు అడగల, మనులు మాణిక్యాలు అడగలేదు, నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీకంటే జ్ఞాని ప్రపంచంలో మరొకడు ఉండనంతగా నిన్ను జ్ఞానంతో నింపుతానన్నాడు. ఎంత గొప్ప దీవెన చూడండి. రెండవది, నువ్వు డబ్బు అడగలేదు కాబట్టి జ్ఞానాన్ని అడిగావు కాబట్టి ఆ జ్ఞానముతో పాటు నీకు పేరు ప్రఖ్యాతులు, అదేవిధంగా నీకు సిరి సంపదలు కూడా ఇస్తాను అని చెప్పాడు. ఉందా లేదా టీచర్ గారు? చూడండి పిల్లారా, మనము దేవుణ్ణి ఏది కోరుకోవాలి అంటే జ్ఞానాన్ని ఇవ్వమని, వివేకమునివ్వమని వేడుకోవాలి. యెషయా గ్రంథం అనే ఒక పుస్తకం ఉందండి బైబిల్ గ్రంథంలో. ఆ గ్రంథంలో 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం 2వ వచనాన్ని మనం చదువుకుంటే, దేవుని యొక్క ఆత్మ మనకి విజ్ఞానమును వివేకమును వసుకుతుందంటాడు. ఎవరిస్తారట మన జ్ఞానము? దేవుడిస్తాడు. కాబట్టే ఈ రోజున మన అందరం కూడా ఆ జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకోవాలి, విజ్ఞానాన్ని ఇవ్వమని వేడుకోవాలి. మీలో కొంతమంది ఎంత కష్టపడ్డా, ఎంత చదివినా రావట్లేదనుకో, దేవుడికి ప్రార్థన చేసుకోండి. ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేసుకోండి. దేవుడు దీవిస్తాడు. సొలొమోను రాజును దీవించాడు కదా, మనల్ని కూడా దీవిస్తాడు తప్పనిసరిగా. ప్రియులారా, దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. రోజు ప్రార్థన, కొద్దిగా సేపు ప్రార్థన చేసుకోండి.
చివరిగా ముచ్చటగా మూడవది ఏంటంటే క్రమశిక్షణ. ఏంటిది? చదువుతో పాటు మనకి విలువలు ఉండాలి. అదృష్టం ఏంటంటే మన ఆర్సిఎం సంస్థల్లో చదువు మాత్రమే చెప్పరు, ప్రార్థనా విధానం, క్రమశిక్షణ ఇవన్నీ నేర్పిస్తారు మన సంస్థల్లో. మీరు అటువంటి మంచి సంస్థలో ఉన్నారు కాబట్టి చెడ్డ మాటలు మాట్లాడకూడదు. 3 సూత్రాలు ఏంటి? చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు, ఇవి 3 చెయ్యాలి మనం. చెడుని దగ్గరికి రాను. పక్కనవాడు మాట్లాడుతున్నాడుగా వాడిలాగా మనల్ని చెడ్డలో కాకూడదు, చెడ్డవాళ్ళం కాకూడదు. మనం మంచి పిల్లలుగా ఉండాలి. మొక్కై వంగనది మ్రానై వంగదు. ఇప్పుడు నువ్వు చెడ్డ పదాలు నేర్చుకోకపోతే పెద్దయిన తర్వాత ఇప్పుడు నేర్చుకున్నావు అనుకో, తర్వాత మర్చిపోలేవు, నువ్వు చెడ్డోళ్ళలాగానే ఉంటావు. కాబట్టి మంచి పిల్లలుగా ఉండాలి. నా కోరిక, మై డియర్ సిస్టర్స్, టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, that God will bless you in the new academic year 24 and 25 abundantly with better results and also with better facilities and better achievements. This is my prayer for you. May God bless you all. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి అందరూ కూడా చేతులు జోడించుదాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రార్థన చేయండి అందరూ కూడా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు ఈ విజయమేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సహాయక బృందం, ముఖ్యంగా విద్యార్థులు అందరం కలిసి నీ పాద సన్నిధిలో చేరి ప్రభువా, ఇదిగో ఈ చదువుల సంవత్సరాన్ని దీవించమని వేడుకుంటుండగా ప్రభువా, ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా మా సిస్టర్స్ని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ఈ స్కూల్ నడిపిస్తూ ఉండగా వారికి సకాలంలో సరైనటి సహాయాన్ని అందించండి ప్రభువా. మంచి తలంపులను వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి మత శ్రేష్ఠులు పెద్దలను దీవించమని ఆశ్రయించమని వేడుకొనుచున్నాం. ఇక్కడ చదువులు చెప్పేటువంటి టీచర్స్ అందరి కోసం, ఉపాధ్యాయుల కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారిని దీవించండి, వారికి మంచి మనసును దయచేయండి. వారి కుటుంబాల కొరకే కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబాలు బాగుంటే వారు ఇక్కడ కూడా ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది. ఈనాడు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చదువుకుంటున్నటువంటి మా పిల్లలందరి కొరకై, విద్యార్థుల కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరూ కూడా మంచి క్రమశిక్షణ కలిగి కష్టపడి చదువుకొని మంచి జ్ఞానముతో నింపబడులాగా దీవించమని, మరొకసారి ఈ స్కూల్ యావత్తును కూడా మీరు పరిశుద్ధపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.